నమస్తే. వెల్కమ్ టు సత్యాగ్రహి. నేను మీ రేచల్. తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ, అంతర్జాతీయంగా ఉన్న మేజర్ అప్డేట్స్ ను ఈ రోజు మన డైలీ బులెటిన్ లో చూద్దాం. ఎమ్మెల్యే అనర్హత పిటిషన్లపై విచారణ కొనసాగుతోంది. స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై దాఖలైన అనర్హత పిటిషన్పై ఇవాళ విచారణ జరిగింది. కడియం శ్రీహరిపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో స్పీకర్ విచారణకు వివేకానంద హాజరయ్యారు. స్పీకర్ సమక్షంలో కేపీ వివేకానంద అడ్వకేట్లను కడియం శ్రీహరి అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. కాగా కడియం శ్రీహరిపై ఫిర్యాదు చేసిన కేపీ వివేకానంద ఈ నెల 1న స్పీకర్ కు మరిన్ని ఆధారాలు అందజేశారు. తెలంగాణ రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలకు రంగం సిద్ధమైంది. ఈ నెల 26 నుంచి అసెంబ్లీ సమావేశాలను ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం సూచనప్రాయంగా నిర్ణయం తీసుకుంది. ఈ నెల 23న కేబినెట్ సమావేశంలో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఈ నెల 28న శాసన మండలిలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. తెలంగాణలో వరుసగా ఎన్నికల్లో విజయాలు సాధిస్తోన్న కాంగ్రెస్ పార్టీ రానున్న జెడ్పీ, జీహెచ్ఎంసీ ఎన్నికలపైన దృష్టి సారించింది. ఇప్పటికే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, గ్రామ పంచాయతీ, మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. ఈ ఊపులోనే జెడ్పీ ఎన్నికలు, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలను నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. నాపై అక్రమ కేసులు పెట్టి నన్ను జైలుకు పంపి కేతనపల్లి మున్సిపాలిటీని దక్కించుకోవాలని మంత్రి వివేక్ కుట్ర చేస్తున్నారని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ ఆరోపించారు. మాపైనే రాళ్ల దాడి చేసి, మా కార్యకర్తల మీదనే లాఠీచార్జ్ చేసి తిరిగి మా మీదే అక్రమ కేసులు పెట్టారని ఆయన తెలిపారు. ఇక నన్ను జైల్లో పెట్టి కేతనపల్లి మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని గెలవాలని వివేక్ చూస్తున్నాడని, ఇది జరగదని బాల్కా సుమన్ సవాల్ విసిరారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు జైలు నుండి విడుదలయ్యారు. సంక్రాంతి లక్కీ డ్రా కేసులో బెయిల్ రావడంతో అంబటి బయటకొచ్చారు. ఇక వచ్చి రాగానే రాజమండ్రి నుండి కార్యకర్తలతో అంబటి ర్యాలీగా బయలుదేరారు. అయితే పోలీసులు అంబటితో 3కు మించి వాహనాలు ఉండకూడదని అభ్యంతరం వ్యక్తం చేశారు. అంబటి రాంబాబు వాహనం కదిలిన వెంటనే మిగిలిన వాహనాలను అడ్డుకున్నారు. ఈ క్రమంలో వైసీపీ నేత జకంపూడి రాజా ఆందోళనకు దిగారు. అంబటి రాంబాబు తన వాహనం దిగి వెనక్కి వచ్చారు. ఆంధ్రప్రదేశ్లోని ఉపాధ్యాయ అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే తీపి కబురు చెప్పనుంది. రాష్ట్రంలో మరో డిఎస్సి నిర్వహణకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. వచ్చే ఉగాది పండుగ కానుకగా ఈ నోటిఫికేషన్ విడుదల చేయాలని విద్యాశాఖ భావిస్తోంది. రాష్ట్రంలో వివిధ విభాగాల్లో మొత్తం 3600 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు లెక్క తేలింది. అయితే పాఠశాలలో బోధనా సిబ్బంది కొరత ఉండడంతో ప్రభుత్వం మరో డిఎస్సి వేసేందుకు సన్నద్ధమైంది. ఈ రోజు తిరుమలలో రద్దీ సాధారణంగానే ఉంది. ప్రస్తుతం 4 క్యూ కాంప్లెక్స్ లో భక్తులు వేచి ఉన్నారు. బుధవారం 70,509 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 18,000 మందికి పైగా భక్తులు తమ తలనీలాలను సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. బుధవారం ఒక్కరోజే హుండీ ద్వారా 4.2 కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది. భక్తులకు సర్వదర్శనానికి సుమారు 6 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు తెలియజేశారు. గురువారం బంగారం ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయి. 24 క్యారెట్ల తులం బంగారంపై ఏకంగా 2,290 రూపాయలు పెరిగింది. ఇప్పుడు తులం బంగారం ధర 1,56,490 రూపాయలకు చేరింది. ఆభరణాల కోసం వాడే 22 క్యారెట్ బంగారం ధర 1,43,450 రూపాయలకు చేరింది. అంటే తులంపై 2,100 రూపాయలు పెరిగింది. ఇటు బంగారమే కాదు, వెండి ధర కూడా భారీగా పెరిగింది. కిలో వెండి ఏకంగా 10,000 రూపాయలు పెరిగి 2,70,000 మార్కును తాకింది. భారత్లో రైతులకు ఏఐ అండగా నిలుస్తోందని, గతంలో ఉన్న భాషా అడ్డంకులకు చెక్ పెట్టామని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ తెలిపారు. ఇవాళ ఢిల్లీలో జరిగిన ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో ఆయన పాల్గొన్నారు. హీరో విజయ్ దేవరకొండ హీరోయిన్ రష్మిక మందన్నాను పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. ఇక దీనికి తగ్గట్లుగానే విజయ్ దేవరకొండ ఇంటి దగ్గర పెళ్లి సందడి స్పష్టంగా కనిపిస్తోంది. విజయ్ దేవరకొండ ఇంటికి పూర్తిగా లైటింగ్స్ పెట్టారు. ఓ పెళ్లి ఇంటిని ఎలా ముస్తాబ్ చేస్తారో అచ్చం అలాగే చేశారు. దీంతో విజయ్ దేవరకొండ రష్మిక మందన్న వివాహం ఫిబ్రవరి 26న జరగబోతోందని మరోసారి క్లారిటీ వచ్చేసింది. ఇటీవల ఈ జంట పెళ్లి కార్డు కూడా వైరల్ అయ్యింది.
వెటరన్ ప్లేయర్ జయసూర్య హెడ్ కోచ్ నేతృత్వంలో T20 ప్రపంచ కప్ 2026లో శ్రీలంక జట్టు అదరగొడుతోంది. ఈ క్రమంలోనే ఆ జట్టుకు కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. టోర్నీలో ప్రధాన పేసర్ మతీషా పతిరణ గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. ఇప్పటికే సూపర్ 8 దశకు చేరుకున్న లంకకు ఇది కోలుకోలేని దెబ్బే. డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ అందుబాటులో లేకపోవడం ఆ జట్టుకు పెద్ద మైనస్గా మారింది.